హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు జూలైలో చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి, ఆ మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇక విషయంలో వెళ్ళినట్టయితే ఇక్కడ మొదటి ఫోన్ చూసినట్టయితే మోటరోలా G96 మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఇందులో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ POLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. కెమెరా వచ్చేసి 50MP ప్లస్ 80MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5500 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. 68 వాట్ ఛార్జర్ని కూడా ఇందులో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మోటరోలా G86 పవర్. ఇది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ POLED డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 7300తో వస్తుంది. 50MP ప్లస్ 8MP డ్యూయల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ 32MP ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు. బ్యాటరీ 5500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 68 వాట్ ఛార్జర్ని కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మోటరోలా నుంచి. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు ఇన్ఫినిక్స్ హాట్ 60 మొబైల్ కూడా లాంచ్ అవుతుంది. దీని స్పెక్స్ చూసినట్లయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ LCD డిస్ప్లేని అయితే ఉన్నట్లు సమాచారం. MediaTek Dimensity 7050 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు. 50MP మెయిన్, 2MP డెప్త్ సెన్సర్ అయితే ఇస్తున్నారు. 8MP ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కూడా మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ Realme 15 Pro ప్లస్ అలాగే Realme 15 Pro ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. Realme 15 Pro ప్లస్ 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ MediaTek Dimensity 8100 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. 50MP ప్లస్ 8MP ప్లస్ 50MP ఈ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 32MP ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ కల్పిస్తున్నారు. 80 వాట్ ఛార్జర్ కూడా మనకు బాక్సులను అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు సమాచారం. ఇక Realme 15 Pro మొబైల్ చూసినట్లయితే 6.7 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. 50MP ప్లస్ 8MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 16MP కెమెరాని అయితే తీసుకొస్తున్నారు. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ కూడా బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు Vivo X200 FE మొబైల్. ఇది 6.3 ఇంచెస్ 1.5K LPTO AMOLED డిస్ప్లేతో వస్తుంది. MediaTek Dimensity 9400 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. 50MP ప్లస్ 80MP ప్లస్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50MP ఫ్రంట్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6500 mAh బ్యాటరీని అయితే కల్పిస్తున్నారు. 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా సపోర్ట్ ఉంది. ఛార్జర్ని కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. IP6869 రేటింగ్తో ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ Vivo X Fold 5 మొబైల్ కూడా లాంచ్ అవుతుంది. 8.03 ఇంచెస్ స్క్రీన్తో వస్తుంది. 1.5K LPTO డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. 50MP ప్లస్ 50MP ప్లస్ 50MP అంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా 50MP కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6000 mAh బ్యాటరీని అయితే ఈ మొబైల్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. 90 వాట్ ఛార్జర్ని కూడా ఇస్తున్నారు. 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ Vivo X Fold 5 మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord CE5 మొబైల్ కూడా లాంచ్ అవుతుంది. దీని స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి. 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్కి ప్రొవైడ్ చేస్తున్నారు. MediaTek Dimensity 8350 మొబైల్ని అయితే ఈ మొబైల్లో యూజ్ చేశారు. 50MP ప్లస్ 8MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 16MP ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 7100 mAh బ్యాటరీని అయితే ఇందులో యూజ్ చేసినట్టు సమాచారం. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ కూడా బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ OnePlus Nord 5 మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దీని స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి. 6.83 ఇంచెస్ 1.5K OLED డిస్ప్లేని అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నట్టు సమాచారం. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ని అయితే ఇందులో యూజ్ చేశారు. 50MP ప్లస్ 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. అంటే డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50MP ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6000 mAh బ్యాటరీ కూడా ఇందులో కల్పిస్తున్నారు. 80 వాట్ ఛార్జర్ కూడా ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు Nothing Phone 3 కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. దీని యొక్క స్పెక్స్ చూసినట్లయితే 6.7 ఇంచెస్ 1.5K LPTO OLED డిస్ప్లేని అయితే ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50MP ప్లస్ 50MP 3x పెరిస్కోప్ టెలిపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.
50 ఎంపీ ఫ్రంట్ కెమెరాని అయితే ఈ మొబైల్కి అయితే కల్పిస్తున్నారు. అలాగే 5150 mAh బ్యాటరీని అయితే ఈ మొబైల్కి అయితే తీసుకొస్తున్నట్టు సమాచారం. 100 వాట్ ఛార్జింగ్ కూడా మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ని కూడా ఈసారి బాక్స్లోనే ఇస్తున్నట్లయితే సమాచారం. సో ఇవి అన్నమాట మనకు జూలైలో లాంచ్ అవుతున్న మొబైల్స్.